మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు, తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమలు చేస్తారు? ముఖ్యమంత్రి అమలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి ఆర్థిక సహాయము, చేస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారు? మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు, దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరానా దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వసూలు రాజ్యం పోయి మరొక వసూలు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది.